హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో తల్లికి వందనం గురించి అయితే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. అలానే చాలా మందిలో అయితే కొన్ని డౌట్స్ అయితే ఉండడం జరిగింది. సో నేను రీసెంట్గా అయితే నేను ఒక వీడియో చేశానండి, తల్లికి వందనం రిలీజ్ డేట్ ఎప్పుడని అయితే. సో ఆ వీడియో ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియోలో అయితే చాలామంది కొన్ని డౌట్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఆ డౌట్స్ అయితే నేను ఇప్పుడు మీకు క్లారిఫై చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి. సో అలానే తల్లికి వందనం నుంచి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ రావడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఈ తల్లికి వందనం గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అలానే కొంతమందిలో చాలామందిలో డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తానండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే చాలామందిలో డౌట్స్ ఏ స్కూల్ అలానే ఏ కాలేజ్ వాళ్ళకైతే ఈ తల్లికి వందనం డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందని అయితే చాలామందిలో డౌట్ ఉందండి. అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, అంటే ఇంటర్ పూర్తయిన వాళ్ళు డిగ్రీకి వెళ్తున్నారు కదా, వాళ్ళకి కూడా ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం డబ్బులు అనేవి తల్లి యొక్క ఖాతాలో జమ అవుతాయనేది చాలామందిలో డౌట్స్ ఉన్నాయండి. సో ఆ డౌట్ అయితే ఇప్పుడు నేను మీకు క్లారిఫై చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే స్కూల్ చదివే వాళ్ళకైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వారికైతే ఈ తల్లికి వందనం అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులైతే సో ఈ తల్లికి వందనానికి అయితే అర్హులైతే చెప్తున్నారు ప్రభుత్వం అయితే. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాలేజ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, అంటే 11వ తరగతి నుంచి 12వ తరగతి వరకే ఈ తల్లికి వందనం అంటే అమ్మఒడికి అర్హులనైతే చెప్పడం జరుగుతుందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ కనుక కంప్లీట్ అయ్యి డిగ్రీ కనుక వెళ్ళినట్లయితే సో అమ్మఒడి అనేది పడదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది ఐఐటి అలానే డిప్లొమా చేసే వాళ్ళకి ఈ తల్లికి వందనం పడుతుందని అయితే చాలామందిలో డౌట్ ఉందండి. సో ఐఐటి చేసే వాళ్ళకి ఇంకా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ రాలేదండి తల్లికి వందనకు సంబంధించి. సో త్వరలోనే అయితే ఈ ఐఐటి చదువుకునే వాళ్ళకి మీద కూడా ఈ తల్లికి వందనకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అది మీకు త్వరలోనే నేనైతే క్లారిటీగా చెప్తాను. అందుకంటే ముందు ఈ డిప్లొమా చదివే వాళ్ళకైతే తల్లికి వందనం పడుతుందా లేదని అయితే చాలామంది డౌట్లో ఉందండి. సో డిప్లొమా చేసే వాళ్ళకైతే ఫీజ్ రిమెంబర్మెంట్ కింద అయితే కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఫీజు కోసం అయితే. సో తల్లికి వందనం గురించి అయితే ఇంకా లేటెస్ట్ అప్డేట్ అయితే రాలేదు వాళ్ళకి సంబంధించి కూడా. ముందుగా అయితే ఫీజు రిమెంబర్మెంట్ కింద అయితే కొంచెం అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫీజు కట్టుకోవడానికి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఈ విషయంపై. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అయితే ఈ అమ్మఒడి అనేది పడుతుందని అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ తల్లికి వందనం అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వారికే పడుతుందా, లేదా ప్రైవేట్ సంస్థలకు కూడా ఈ తల్లికి వందనం కింద విద్యార్థులకు ఈ 15,000 అనేవి జమ చేస్తారనేది చాలామందిలో డౌట్ ఉందండి. సో దానిపై కూడా మీకు ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇస్తానండి. సో ప్రభుత్వం చేత ఆమోదించబడిన అలానే గుర్తించబడిన ఏ స్కూళ్ళకైనా సరే ఈ తల్లికి వందనం అనేది వాళ్ళ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రభుత్వం అయితే గుర్తించబడి ఉండాలండి ఆ స్కూల్ని అయితే, ఆ కాలేజీని అయితే ప్రభుత్వం చేత అయితే ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ స్కూళ్ళకైతే. సో అలాంటి స్కూళ్ళ వారికి అయితే ఈ తల్లికి వందనం అనేది జమ కావడం జరుగుతుందండి. సో గవర్నమెంట్ స్కూల్కి అయితే యథావిధిగా అయితే తల్లికి వందనం వాళ్ళ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ప్రైవేట్ సంస్థలకు కూడా ఆల్ విద్యార్థులకైతే ఈ తల్లికి వందనం అనేది జమ కావడం జరుగుతుందండి 15,000. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రైవేట్ స్కూల్తో పాటు గురుకుల పాఠశాలలు అండి, సో ఏపీఆర్జేసీ అలాంటి హాస్టల్స్ ఉన్నా సరే వాళ్ళకి కూడా ఈ తల్లికి వందనం అనేది జమ కావడం జరుగుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ప్రభుత్వం చేత గుర్తించబడిన ఐడి ప్రూఫ్ ఇవ్వబడిన ప్రతి స్కూళ్ళకైతే ఈ తల్లికి వందనం అనేది జమ కావడం జరుగుతుంది 15,000. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయంపై. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ తల్లికి వందనం పడుతుందో, అంటే తల్లి యొక్క ఖాతాల్లో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలాంటి ప్రూఫ్స్ కావాలి, ఏ డాక్యుమెంట్స్కి అనుసంధానం అయి ఉండాలైతే చాలామందిలో డౌట్స్ ఉన్నాయండి. ఆ డౌట్స్ అన్నీ అయితే నేను మీకు వన్ బై వన్ అయితే ఇప్పుడు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే చిరునామా అండి, అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేవి కంపల్సరీ చెక్ చేసుకోనండి ఒకసారి అయితే. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చాలామందిలో తప్పు అయితే ఉంది. సో ముందుగా చూసుకున్నట్లయితే సో ఎవరైతే లబ్ధిదారు అంటే అమ్మఒడి విద్యార్థి ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థి యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అలానే తల్లికి వందనం జమ అవుతుంది కదండి, తల్లి యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి చాలా తప్పుగా ఉన్నాయి. సో అవి చేంజ్ అయ్యి ఉన్నాయండి, అంటే అడ్రస్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్, ఇంటి పేరు అలాంటివి చేంజ్ అయ్యి ఉంటాయి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది. సో అవైతే మీరు కంపల్సరీగా ఒకసారి చెక్ చేసుకోండి. రేషన్ కార్డులో కూడా ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చాలా తప్పుగా ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మీ గ్రామ వార్డ్ సచివాలయంలో అయితే
చేయిస్తున్నారండి. ఏదైనా తప్పులు ఉంటే మీరు సరి చేసుకోవచ్చు డాక్యుమెంట్ ఫిల్ చేసి అయితే. సో ఎవరికైనా ఇలాంటి తప్పులు గనుక ఉంటే మీ సచివాలయంకెళ్ళి అయితే మీరైతే అప్లై చేసుకోండి. అప్పుడైతే మీకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ రైట్ అయితే వస్తుంది. ఎప్పుడైతే మీకు తల్లికి వందనం అనేది జమ కావడం జరుగుతుందండి. ఎవరైతే తల్లి ఉంటారో ఈ తల్లికి వందనం అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుందో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అలానే ఆధార్ కార్డ్ యొక్క అనుసంధానం అయి ఉండాలండి, లింక్ అయి ఉండాలి. అలానే ఎన్‌పీసీఎల్ అంటే రీసెంట్‌గా అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఇది కూడా బ్యాంక్ అకౌంట్‌కి అలానే ఆధార్ కార్డ్‌కి లింక్ అయి ఉండాలి. మీ మొబైల్ నంబర్‌కి కూడా ఆధార్ కార్డ్‌కి కూడా లింక్ అయి ఉండాలండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఇప్పటివరకు మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ గనుక లింక్ అయి ఉండకపోతే సో మీరైతే త్వరలోనే లింక్ చేసుకోండి. సో ఇలా లింక్ చేయకపోయినా సరే మీకు ఈ డబ్బులనేవి జమ కాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. సో మీ లిస్ట్‌లో అనేది తల్లికి వందనం లిస్ట్‌లో అనేది మీ పేరు రావడం జరుగుతుంది. కాకపోతే ఈ డబ్బులనేవి మీ బ్యాంక్ ఖాతాల్లో అనేవి జమ కావండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే ఈ తల్లికి వందనం 15,000 మీ అకౌంట్‌లో జమ కావాలంటే ఎటువంటి రేషన్ కార్డ్ ఉండాలి అనే విషయంపై కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో తెల్ల రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఈ తెల్ల రేషన్ కార్డ్‌లో ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యులకైతే ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదండి. సో ఒకవేళ ఈ గవర్నమెంట్ జాబ్ గనుక ఉంటే వాళ్ళ తల్లికి వందనం పథకానికైతే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులైతే పొందకూడదండి. సో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ గవర్నమెంట్ జాబ్ చేస్తూ రిటైర్మెంట్ గనక తీసుకొని ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద గానీ లేదా ఎటువంటి పెన్షన్ అయినా తీసుకుంటూ ఉన్నా కానీ వాళ్ళు కూడా అనర్హులండి. సో ఒకవేళ రిటైర్మెంట్ తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కూడా తీసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా ఈ తల్లికి వందనం పథకంకైతే అనర్హులండి. ఆ రేషన్ కార్డ్‌లో ఎవరైనా సరే ఇలా చేస్తున్నా సరే తల్లి కాకపోయినా సో ఎవరైనా చేస్తున్నా కూడా ఈ తల్లికి వందనం పథకానికైతే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే. సో మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. ఈ డౌట్ అయితే మీకు క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను. అలానే ఈ రేషన్ కార్డ్‌లో ఉండే సభ్యుల్లో ఎవరికీ 4 వీలర్స్ వెహికల్స్ అయితే ఉండకూడదండి. 4 చక్రాల బండులైతే ఉండకూడదు. సపోజ్ చూసుకున్నట్లయితే కార్ కానీ అలాంటి వెహికల్స్ అయితే ఉండకూడదండి. సో అలాంటి వెహికల్స్ ఉన్నా సరే ఈ తల్లికి వందనం 15,000 తీసుకునేందుకైతే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. అలానే ఈ తల్లికి వందనం తీసుకునే వాళ్ళకి సంవత్సరం ఆదాయం అనేది చాలా తక్కువగా ఉండాలండి. ఒకసారి పల్లెటూర్లు అంటే గ్రామాల్లో చూసుకున్నట్లయితే సో సంవత్సరానికి 1,00,000 కింద అయితే ఉండాలి. అలానే పట్టణాల్లో చూసుకున్నట్లయితే 1,20,000 పైబడి ఉండకూడదండి. సో ఈ విధంగా అయితే మీరు ఆదాయం అనేది చూసుకోవాలండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఈ విషయంపై కూడా. అలానే భూములండి గ్రామాల్లో అయితే 3 ఎకరాలకు మించకూడదు. అలానే పట్టణాల్లో అయితే 10 ఎకరాలకు మించకుండా అయితే చూసుకోవాలండి. సో ఇలా కూడా మీకు తల్లికి వందనం అనేది కట్ అయ్యే అవకాశం ఉందని సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అలానే రేషన్ కార్డ్ అనుసంధానం అయి ఉండాలి. సో ఈ ముఖ్యంగా ఈ పథకం తీసుకురావడానికి ఉద్దేశ్యం ఏంటంటే సో చాలామంది నిరుపేదలైతే స్కూల్స్‌కి మానేస్తూ తల్లికి ఒక అండగా నిలబడాలి అనైతే ప్రతి పిల్లవాడు స్కూల్‌కి వెళ్ళాలనైతే ఈ తల్లికి వందనం పథకం అనేది తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ 15,000 అనేవి 2 విడతల్లో జమ చేస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. దానిపై కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కొన్ని రూమర్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదైతే 100% నిజమైతే కాదండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 కూటమి ప్రభుత్వం జమ చేస్తామని చెప్పడం జరిగిందండి. ఈ తల్లికి వందనం ఎప్పుడు వేస్తారు అనే రిలీజ్ డేట్ కూడా విడుదల చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వం అయితే. సో వచ్చే నెల జూన్ 13వ తేదీన అయితే ప్రతి బిడ్డ తల్లి ఖాతాల్లో అయితే ఈ 15,000 జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. స్కూల్ ప్రారంభించే ముందుగానే అయితే ఈ తల్లికి వందనం లిస్ట్ అనేది విడుదల చేసి సో వాళ్ళ ఖాతాలో 15,000 అర్హులందరికీ అయితే జమ చేస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. దాదాపు 75 లక్షల మందికి 9,400 కోట్లతో అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించినట్లయితే సమాచారం రావడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇదేనండి తల్లికి వందనం నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో తల్లికి వందనం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసి సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, లైక్ చేయండి. ఇంకొక 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉందండి. వాళ్ళు కూడా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.